మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వీడియో కంప్లీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు ఫన్ కి ఫన్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, కంటెంట్ కి కంటెంట్, మోటివేషన్ కి మోటివేషన్ అన్నీ ఉంటాయి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. న్యూ ఇయర్ 2026 గా అని చెప్పి కొత్త రిజల్యూషన్ తీసుకున్నా. అది ఏందనంటే ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఆర్ పనులున్నా గానీ నా అంతలు నేనే చేసుకోవాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దని. కట్ చేస్తే నా ల్యాప్టాప్ కి ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అదేందనంటే ఛార్జింగ్ పోర్ట్ ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ అవుతుంది కదా, ఇది ఒక సర్టెన్ పొజిషన్ లో ప్లగ్ ఇన్ చేస్తేనే ఛార్జ్ అవుతుంది, లేదనుకో అవుతలేదు. సింపుల్ గా చెప్పాలంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ కి లూజ్ కనెక్షన్ ఉంది. సో ఇది మా లోకల్ షాప్ వన్ దగ్గరకు పోయి అడిగితే వాడు భయ్యా 2 दिन లగ్తా భయ్యా అన్నాడు. మళ్ళీ ల్యాప్టాప్ ని 2 days వాన్ దగ్గరనే పెట్టుకుంటాడంట. అప్పుడే నాకు ఏదో డౌట్ వచ్చింది. ఇక వీడు ఎట్లయినా రిపేర్ చేయడు, ఇది మళ్ళీ సిటీకే పంపుతాడని చెప్పి నాకు అర్థమైంది. ఇక ఇంటికి వచ్చి సరే అని చెప్పి యూట్యూబ్ లో ఇష్యూ గురించి వీడియో చూసిన. యూట్యూబ్ లో జస్ట్ ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇష్యూ, ఛార్జింగ్ పోర్ట్ కాంపోనెంట్ మారుస్తే సరిపోతుంది అన్నాడు. చల్హట్ చిన్న ఇష్యూయే కదా, నేనే రిపేర్ చేసుకుంటా అని చెప్పి అమెజాన్ లో ఛార్జింగ్ పోర్ట్ కాంపోనెంట్ ఆర్డర్ పెట్టిన. ఆర్డర్ వచ్చింది, ఇక అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాంపోనెంట్ నే నేను చేంజ్ చేయాల్సింది. సో లెట్ స్టార్ట్. ఈ స్క్రూస్ అన్ని ఇప్పాలి, ఇప్పేసిన బ్యాక్ ప్యానల్ కూడా రిమూవ్ చేసిన. ఈ బ్యాక్ ప్యానల్ కి స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూస్ ఇట్లనే ఉంటాయి, కంప్లీట్లీ రిమూవ్ అయితే అవ్వవు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ మనము ల్యాప్టాప్ లో ఏ కాంపోనెంట్ అయినా చేంజ్ చేసేటప్పుడు కానీ దాన్ని టచ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ మనము బ్యాటరీని రిమూవ్ చేయాలి, బ్యాటరీ వైర్ ని తీసేయాలి. అప్పుడు ల్యాప్టాప్ డిశ్చార్జ్ లో ఉంటుంది. అప్పుడే మనం ఏ కాంపోనెంట్ అయినా చేంజ్ చేయాలి ఆర్ ఏదైనా వర్క్ చేయాలి ల్యాప్టాప్ లో. సో ఫస్ట్ బ్యాటరీని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ హింజ్ ఉంది కదా, దీని స్క్రూస్ ని రిమూవ్ చేయాలి. దాని కిందనే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అది రీప్లేస్ చేయాలి మనం. ఇప్పుడు చలో అని చెప్పి స్క్రూ డ్రైవర్ పెట్టి 2 తిప్పులు తిప్పినా అంతే, స్క్రూ డ్యామేజ్ అయింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు అర్థమైందా మనకు రాని పని ట్రై చేద్దాని ఎందుకన్నాను. అయినా సరే అని చెప్పి స్క్రూ డ్రైవర్ పెట్టి మళ్ళీ 2-3 సార్లు తిప్పిన. ఇంకెక్కువ సార్లు తిప్పితే కంప్లీట్లీ స్క్రూ ఏడా డ్యామేజ్ అవుతుంది అని భయంతో ఆపేసిన. ఇక మళ్ళీ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి వీడియోస్ చూసిన డ్యామేజ్ అయిన స్క్రూని ఎట్లా ఇప్పాలని చెప్పి. వాడు ఒక టూల్ కిట్ ని సజెస్ట్ చేసిండు, మొబైల్ రిపేర్స్ కి ల్యాప్టాప్ రిపేర్స్ కి సపరేట్ టూల్ కిట్ ఉంటుంది. సరే అని చెప్పి మళ్ళీ అదే అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. వచ్చిన తర్వాత అది కూడా అన్బాక్సింగ్ చేసిన. అప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేసిన స్క్రూ ఇప్పడానికి. ఇక ఈసారి స్క్రూ వచ్చింది. మెల్లగా అన్ని స్క్రూస్ రిమూవ్ చేసిన, పాత కాంపోనెంట్ తీసేసి కొత్త కాంపోనెంట్ పెట్టిన. మళ్ళీ ల్యాప్టాప్ బ్యాక్ ప్యానల్ కూడా అటాచ్ చేసేసిన. ఇప్పుడు ఇక ఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలి. దేవుడా వర్క్ అవ్వాలి అని చెప్పి మొక్కుకొని స్విచ్ ఆన్ చేసిన. అంతే, ఇట్స్ వర్కింగ్ ఫైన్ నౌ. ఇక పని అయిపోయాక రిపేర్ కిట్ ని మళ్ళీ రిటర్న్ పెట్టేసిన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. జస్ట్ కిడింగ్ అంతే. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ఏదైనా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నప్పుడు ఆర్ రిజల్యూషన్ తీసుకున్నప్పుడు నిన్ను దేవుడు చాలా సార్లు టెస్ట్ చేస్తాడు, వీడు గివ్ అప్ ఇస్తాడా లేదా అని చెప్పి. గివ్ అప్ ఇచ్చినావు అనుకో అంతే, అవుట్ నువ్వు. అదే గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి ట్రై చేసినావు అనుకో పక్కా సక్సెస్ అవుతావు. అండ్ మన మేనిఫెస్టేషన్ ఎట్లుండాలంటే అది 100% ట్రూ అవ్వాలి, అట్లుండాలి. మీకు ఈ స్టోరీ రిలేటెడ్ ఇంకో బ్యాక్ స్టోరీ చెప్తా. నేను యాక్చువల్లీ ఛార్జింగ్ పోర్ట్ ఇష్యూ రాగానే నేను ఏమనుకున్నా, యూట్యూబ్లో వీడియోస్ చూసేసినా అర్థమైపోయింది సింపులే చేంజ్ చేయొచ్చు అని చెప్పి. చేంజ్ చేసిన తర్వాత మనం ఒక రీల్ చేద్దాం ఫన్నీగా. చేంజ్ చేసినాం కానీ అది వర్క్ అవ్వలేదు అని చెప్పి రీల్ చేద్దామని అనుకున్నా. కానీ ఆ ఫన్నీ రీల్ చేద్దాం అనుకున్నది నిజమైంది నాకు, అది నిజంగానే ఇష్యూ వచ్చింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ నేను నిజంగానే రీల్ చేసిన. ఈ లెవెల్లో మేనిఫెస్టేషన్ ఉంది, నేను అనుకున్న గట్టిగా అది నిజంగా జరిగింది. సో అది గైస్ సంగతి. మీరు కూడా ఏదైనా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు దేవుడు పక్క మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. అస్సలు గివప్ ఇవ్వకండి. మీ మేనిఫెస్టేషన్ ఎట్లుండాలంటే చెప్పినా కదా, అది 100% ట్రూ అవ్వాలి, అట్లుండాలి. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. అండ్ మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ 2026లో వాళ్ళు మేనిఫెస్ట్ చేసింది 100% ట్రూ అవ్వాలని చెప్పి నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.